ఏంటి బాబాయ్ వ్యాపారం ఎట్లా నడుస్తుంది? బాగానే ఉంది శివ. ఏంటి ఈ మధ్య నీకు రావడం మానేసు? అట్లేం లేదు బాబాయ్, ఈ మధ్య కొన్ని పనులు ఎక్కువ పడినాయి. సర్లే ఒకటి ఇంకేంట్రా ఊర్లో సంగతులు? ఏముంది బాబాయ్, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కదా, అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అవునరా, నేను కూడా ఎక్కడ చూసినా అదే వింటున్నాను. ఆ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు కదా. అవును బాబాయ్, ఆయన లండన్లో ఎంఎస్ చదివాడంట. అంత పెద్ద చదువులు చదివి కూడా ఇలా ప్రజలకు సేవ చేయాలనుకోవడం చాలా గొప్ప కదా. నిజమే కానీ అతనికి మన పరిస్థితులు సమస్యలు తెలుసంటావరా? అదేంటి బాబాయ్ అలా అన్నావు? అవి తెలుసుకోవాలనే కదా గత 2 ఏళ్ళుగా మన మధ్య తిరుగుతూ చంద్రగిరిలో ప్రతి గడప గడపకి పాదయాత్ర చేసి మనలో ఒక్కడిగా మారి మన సమస్యలు తెలుసుకున్నాడు. అది కరెక్టే కానీ ఇప్పుడు ఈ రాజకీయాల్లో అనుభవం ఉండాలి కదరా. అనుభవం నువ్వు చెప్పింది నిజమే కావచ్చు బాబాయ్, కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఒకప్పుడు అనుభవం లేని వాళ్ళే కదా. కాబట్టి రాజకీయాలకు రావాలన్న ఆలోచనే గొప్ప. కరెక్టే కానీ ఈ కలుషితమైనటువంటి రాజకీయాలకి ఈ మోహిత్ రెడ్డి నిలదొక్కుగలంటావా? నువ్వే అంటున్నావు కదా బాబాయ్ కలుషిత రాజకీయాలని. అవి మార్చాలంటే చదువుకునే యువత రాజకీయాలకు రావాలి, అప్పుడే మన బతుకులు మారుతాయి. అందుకే ఎంతో అనుభవం ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయాలనే పట్టుదలతో ముందుకు వస్తున్నాడు మోహిత్ రెడ్డి. ఆయన ఓటేసి గెలిపించుకోవడం మనందరి బాధ్యత. అవును శివ, చెవిరెడ్డి గారి నాయకత్వంలో మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. అదే అభివృద్ధి కొనసాగాలంటే మన మోహిత్ రెడ్డిని గెలిపించుకోవాలి, చంద్రగిరి అభివృద్ధి కొనసాగించాలి. మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం.